హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 8 అండి, డే 7 సండే స్పెషల్. ఫస్ట్ నాగార్జున గారు సేవింగ్తో మొదలుపెట్టారండి. ఫస్ట్ సేవ్ అయితే రాము గారు అయ్యారు, తర్వాత సంజన గారు అయ్యారు. ఇది ఒక ఆర్డర్లోనే వచ్చింది. కొందరు కొంచెం కామెంట్ చేశారు కదా, కామెడీ చేశారు కదా సంజన కోసం. మేడం ఈ వీక్ మీరే బాయ్ బాయ్ చెప్పేస్తారు, గుడ్ బై చెప్పేస్తారని దానికోసం కొంచెం సెటర్ వేశారు. తర్వాత హౌస్ మేట్స్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని నాగార్జున గారు అడగడం జరిగింది. ఫస్ట్ తనుజ గారిని అడిగారు, తనుజ మీకు ఏమన్నా హౌస్ మేట్స్తో కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని. తను అందరూ నాకు ఏం లేదు సార్, అన్నీ క్లియర్ అయిపోయింది, అంటే జస్ట్ ఆ మ్యాటర్ ఉంది కదా కుకింగ్ మ్యాటర్, అది కూడా ఓకే అయిపోయింది సార్. షష్ఠి వర్మ గారు తనకు ఒక ఇష్యూ ఉందని రేట్ చేయడం జరిగింది. ఏం లేదు సార్, నాకు టెనెంట్స్కి హౌస్ మేట్స్కి ఫుడ్ ఇష్యూస్ ఉంది కదా, నేను ఓనర్స్ని పోలేదని చెప్పి ఫుడ్ అడిగితే నాకు ఆఫర్ చేయలేదు సార్. కానీ కొందరికి అయితే ఇచ్చారు, రాముకి అయితే బనానా నెయ్యి ఇచ్చారు, నాకైతే ఆఫర్ చేయలేదు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను అని తన ఇష్యూ కోసం రేట్ చేసింది. కానీ షష్ఠి గారు చాలా లేట్ చేశారండి. అసలు ఆ మ్యాటర్ అయ్యి ఉంటే తను హౌస్లో రేట్ చేసి ఉంటే తనకు కొంచెం కంటెంట్ వచ్చేది, కొంచెం స్క్రీన్ స్పేస్ కూడా వచ్చేది. కానీ ఆ విషయాన్ని తను హెడెన్ చేశారు. ఈరోజు వీకెండ్లో చెప్పారు. వీకెండ్లో చెప్పడం వల్ల తనకు ఉపయోగం లేదు. మ్యాక్సిమం అవ్వాల్సిన డ్యామేజ్ అంటే అయిపోయింది. తను స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో స్టాండ్ తీసుకోలేదు. అన్నెసరీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ తను బ్యాట్ తెచ్చుకున్నారు. ఈరోజు ఆల్మోస్ట్ తనైతే ఎలిమినేట్ అయిపోయారు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే షష్ఠి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. అడిగిందంటే యాపిల్ అడిగిందంట. మనీష్ అయితే మేము ఎవరికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు, మేము డిస్కషన్ చేసుకుని చెప్తామని మనీష్ ఫుడ్ ఆఫర్ చేయలేదంట. యాక్చువల్ ఆ మ్యాటర్ మీద తను డిస్కషన్ చేయొచ్చు, కానీ అక్కడ పాయింట్ వదిలేసారు. తను ఆ పాయింట్ మీద కానీ తను డిస్కషన్ చేస్తుంటే తను ఇంకా కొంచెం గ్రాఫ్ పెరిగేది. కానీ తను చేయకపోవడం వల్ల ఈరోజు తను తీసుకున్న గోతులో తన పడిపోయారు, ఎలిమినేట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. రూల్స్ కూడా రెస్పాన్సిబిలిటీస్ కూడా నువ్వు సరిగ్గా తీసుకోలేదు అని తన నాగార్జున చెప్పడం జరిగింది. తను కూడా కొంచెం క్యాజువల్గా తీసుకుని మెంటోర్ అంటే వాళ్ళు అక్కడే ఉండాలి అనుకుంది, కానీ కిచెన్లో ఏం జరుగుతుంది, ఎంత రేషన్ అవుతుంది, ఇది అటువంటి ఏమి తను చూసుకోలేదు. అది కూడా తన ఫెయిల్యూర్. తర్వాత మన సంజన గారికి కెప్టెన్ అయిన దగ్గర నుంచి కొంచెం మైండ్లో తిరుగుతుంది, అసలు నా కెప్టెన్కి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నేను గొప్ప అంటే నేను అథారిటీ, కెప్టెన్ అథారిటీ ఎక్కువ లేకపోతే మెంటర్ది ఎక్కువ, తనకి ఆ కన్ఫ్యూజన్లో ఏం చేయాలో తెలియట్లేదు. ఆ క్లారిటీ బిగ్ బాస్ ఇచ్చుంటే ఇప్పటికీ గేమ్ వేరే లెక్కన ఉందో. నేను ఈరోజు నాగార్జున గారు క్లారిటీ ఇచ్చారు, కెప్టెన్ ఈజ్ ఏ హయ్యర్ అథారిటీ, అతని అండర్లోనే అందరు ఉంటారు, తనకు అన్ని పవర్స్ ఉన్నాయి, ఓనర్స్ కూడా తను చెప్పినట్టే వినాలి అని ఒక క్లారిటీ ఇచ్చారు. సంజన గారికి అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఈ పాయింట్ రీచ్ చేయడానికి కూడా తన మాట ఎవరు వినట్లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. థమ్స్అప్లు తీసుకుంటున్నారు, చాక్లెట్లు తీసేసుకుంటున్నారు. ఆ శ్రీజ ప్రియ ఉన్నారంటే మొత్తం వాళ్ళే అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. తన కోసమే వీటి కోసమే తను క్లారిటీ తీసుకుంది. నాకు నిజంగా అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. తర్వాత శ్రీజ గారు, దమ్ము శ్రీజ ఉన్నారు కదా, తనకి ఇష్యూ ఉందంట. తనే పెద్ద ఇష్యూ హౌస్లోని. సార్ నా వాయిసే ఎలాగుంటుంది సార్, హై పిచ్లో ఉంటుంది. అమ్మ నీ వాయిస్ నీకు ప్రాబ్లం కదమ్మా, మాకు ప్రాబ్లము, నువ్వు అదైతే ఇష్యూ ఏం కాదు అని నాగార్జున గారు చెప్పడం జరిగింది. సైలెంట్గా సెటర్ ఇస్తారు నాగార్జున గారు. నోటు దోలు ఎక్కువ కదండి. తను మాకు పెద్ద ఇష్యూ వచ్చి అంటే కెప్టెన్ మాకు పెద్ద ఇష్యూ ఉంది, మరి అది కొంచెం తను తెలుసందో తెలియకందో, కానీ సంజన గారు కానీ తీసుకుంటే మరి ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. మరి చూద్దాం వీక్లో ఏమన్నా అవుతుందా లేదా. చూపించారండి తనుజ, భరణి, రీతు, ఎమాన్యుల్ బనానా తీసుకుని దొంగసారిని తినడం జరిగింది కదా, లాస్ట్ వీక్లో చూసాం. డస్ట్బిన్ దగ్గర కూర్చొని తింటే భరణి గారు డైలాగ్ కూడా వేశారు, రేటర్ డస్ట్బిన్లో ఫుడ్ తినేస్తున్నారని. అదొక క్లిప్ చూపించారండి. హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్ని నాగార్జున గారు పేరు పెట్టి పెట్టడం జరిగింది. ఏంటంటే తను ఆల్మోస్ట్ 3 అయిపోయి నేను ఇచ్చిన కోటింగ్కి, దానికోసం తనని కొంచెం అంటే ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి నాగార్జున గారు 2-3 సార్లు హరీష్ ఏమంటావు అని అనడం జరిగింది. కానీ మనోడు తెలుసు కదా,
అంత డిఫరెంట్ కదా, మొత్తం మాట్లాడలేవు, ఆ మొఖంలో స్మైల్ లేదు. ఏటో మరి మనోడు ఏదో కోల్పోయినట్టు అలా బిగ్ బాస్ హౌసే తందన్నట్టు తన హౌస్లో ప్రాపర్టీ వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నట్టు ఫీల్ అయిపోతున్నాను. మరి రేస్ ఒక హరీష్ థమ్స్అప్ దొంగతనం చేశారు కదండి, ఆ వీడియో చూపించారు. అందులో ఫ్లోరా గారు ఉన్నారు. వాళ్ళు బాటిల్ వేసుకోవడం తాగడం, అది ప్రియ గారికి ఇవ్వడం, ప్రియ తాగడం, ఆ వీడియో చూపించారు. ఫ్లోరా గారికి సంజన గారికి పడుతుందండి, ఎందుకంటే ఆ వీడియోలో ఫ్లోరా గారు కూడా ఉన్నారు. ఆ రోజు సంజన అడిగింది ఎవరు తీశారు చెప్పండి చాలు, నేను మిగతా ఏవైతే థమ్స్అప్స్ ఉన్నాయో అందరికీ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను అన్నారు. ఆ రోజు కూడా ఎవరు రేట్ చేయలేదు. ఆఖరికి లాస్ట్కి హరేష్ ఈ రోజు రేట్ చేశాడు. నేనే చేశాను సార్, ఎవరు చేసుకున్నది వాళ్ళకే వస్తుంది, అందుకే ఆవిడ చేసింది మేము చేసాం అన్నట్టుగా చెప్పాడు. తర్వాత హిమానియల్ గారు సేవ్ అయ్యారండి. ఒక ఫన్నీ గేమ్ పెట్టారు, ఒక నేమ్ ఇచ్చి దానికి బోర్డు మీద వేసి గెస్ట్ చేయమన్నారు. రీతు గారు సేవ్ అయ్యారండి. రీతు గారు సేవ్ అయిన తర్వాత ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పుకున్నారు. మీరు ఇలాగే నన్ను సేవ్ చేస్తానండి, డెఫినెట్గా మీ ఆధార్ నేను మిమ్మల్ని అంటే ఏం చేస్తున్నారమ్మా, ఈ రోజు అయితే సేవ్ అయ్యావు, ఇదే కంటెంట్తో ఉంటే మాత్రం నీ వల్ల అయితే అవ్వదు, నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేవి, చాలా అనుకున్నారు కానీ ఆడియన్స్ మీరైతే అంత రీచ్ అవ్వట్లేదు, మీరు మరి ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత సుమన్ శెట్టి గారు సేవ్ అయ్యారండి. సేవ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన అప్రిషియేషన్ అయితే చాలా బాగుంది. లౌడ్ వాయిస్ పెట్టారు. దీనికి నాగార్జున గారు చెప్పారు, సుమన్ శెట్టి గారు ఆడియన్స్ మీ మీద చాలా పెట్టుకున్నారండి, మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి గేమ్, మరి మీరు నెక్స్ట్ నుంచి ఎలా ఉంటారని చెప్పడం కూడా జరిగింది. నిన్న గేమ్ ఒకటి టాస్క్ ఇచ్చారు కదా అంటే, ఇప్పుడు ఆ టాస్క్లో ఎవరు గెలుస్తారు, ఒకరు టెనెన్స్ నుంచి ఓనర్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నారు కదా. ఆ గేమ్ స్టార్ట్ అయిందండి. ఏం లేదండి, ఒక బెల్ట్ మీద పేపర్స్ వస్తాయి. ఆ పేపర్స్ తీసుకుని దాని మీద స్టాంప్ వేసి బ్యాలెట్ పేపర్ లాగా ఉంటుందండి. ఎలక్షన్లో మనం ఓటు ఎలాగేస్తాం బ్యాలెట్ పేపర్ అలాగా పేపర్లు వేయాలి. ఎవరు ఎక్కువైతే వేస్తారో వాళ్ళ టీం నుంచి ఒకరిని తీసుకోవడం జరుగుతుంది. ఆ పేపర్స్ కూడా ప్రాపర్గా ఉండాలి, చిరిగిపోయినాయి అవి ఉండవు. మన ఎలక్షన్లో ఎలా కౌంట్ చేస్తాం అలాగా చేశారండి. రెడ్ టీము బ్లూ టీము. రెడ్ టీంలో వచ్చైతే బర్నీ, తనుజ, షష్ఠి వర్మ, రాము అండి. బ్లూ టీం నుంచి అయితే రీతు, హిమాన్యల్, సుమన్ శెట్టి, సంజన అండి. అయితే రెడ్ టీం అయితే విన్ అవ్వడం జరిగింది. కానీ ఈ గేమ్లో కొంచెం బర్నీ గారు, రాము గారు అయితే చాలా కొంచెం రూడ్గానే ఆడారు. రీతు చౌదరి గారు అయితే చాలా బాగా ఆడారు. తను చాలా గట్టిగా ఫైట్ ఇచ్చింది. వాళ్ళు ఆల్రెడీ జెంట్స్ ఉన్నారని తెలుసున్నా కదా, తను చాలా బాగా ఆడింది. వీళ్ళైతే కొంచెం రఫ్ హ్యాండ్లింగ్ చేశారు. రాముని, బర్నీ గారు కొంచెం చూసుకొని ఆడవలసింది, మరి లేడీస్ కదా, వాళ్ళైతే ఏమీ అబ్జెక్షన్ పెట్టలేదు. కానీ వీళ్ళు ఎంత అబ్జెక్షన్ పెట్టలేకపోయినా కొంచెం లేడీస్ దగ్గర గేమ్లో కొంచెం చూసుకొని ఆడాలి. అక్కడే కదా ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఎవరు ఎలాగ ఆడుతున్నారని. మరి ఆ గేమ్లో అయితే కొంచెం రాము, బర్నీ గారు కొంచెం రూడ్గానే ఆడారు. సంచాలకుగా అయితే మన ఫ్లోరా గారిని పెట్టారు. ఎవరైతే సంచాలకులు ఉన్నారో వాళ్ళకి అయితే ఛాన్స్ లేదు, హౌస్ ఓనర్ అయ్యే ఛాన్స్ లేదు. విన్నింగ్ టీం నుంచి మీరు సపోర్ట్ చేస్తారంటే షష్ఠి వర్మని ఒకరు చెప్పారు, మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ బర్నీ గారి పేరు చెప్పారు. లాస్ట్ బర్నీ గారికి ఛాన్స్ వచ్చిందండి. ఎందుకంటే బర్నీ గారికి రావడం కూడా మంచిదే, ఎందుకంటే ఉన్న టెనెంట్స్లో బర్నీ గారే కొంచెం స్టాండ్ తీసుకుంటున్నారు. ఏమన్నా కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, ఏమన్నా కావాలన్నా, మాకు ఇది కావాలి కొంచెం ఇది ఇవ్వండి, మాకు ఇది లేదని స్టాండ్ తీసుకుని అయితే బర్నీ గారు స్టేషన్కి పావనం అండ్ షష్ఠి వర్మ ఉన్నారు, ఇద్దరిని రూమ్ తీసుకెళ్లారు. ఆ రూమ్లో కొంచెం డ్యాన్స్ చేశారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి షర్ట్లు ఎప్పుడైనా షర్ట్ చూపించారు. ఎవరో పిక్చర్ ఉంటే వాళ్ళు సేవ్ అయినట్టు, ఎవరిదో లేదా వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. షష్ఠి వర్మ గారు అయితే ఎలిమినేషన్ అయ్యారండి. స్టేజ్ మీదకి వచ్చారు, చూపించారు ఈ వీడియో చూపించారు. కొంచెం ఎమోషనల్గా ఉంది, కానీ తను చేసింది అయితే ఏం లేదండి హౌస్లోనే. యాక్చువల్గా తను ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ కాదు, ఇంకా వర్త్ ఉంది, తను ప్రూవ్ చేసుకోలేకపోయింది, లేట్ అయిపోయింది. తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోలేదు, దానివల్ల ఈరోజు తను ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది. ఒక 4 జెన్యున్ పర్సన్స్ హౌస్లో ఎవరు అనుకున్నా చెప్పమన్నారు. ఇందులో కూడా గెస్ట్ చేయలేకపోయింది, కొందరిని చెప్పింది. ఒకలండి రాము గారు చెప్పింది, రాము ఇన్నోసెంట్ అండి, తను జెన్యున్గా ఉన్నాడండి అని చెప్పింది. మనీష్ చెప్పింది, మరి మనీష్ నాకైతే అంత అనిపించలేదు. ఇక్కడ కూడా తన గెస్సింగ్ అయితే తప్పు అనుకుంటున్నాను.
స్వీట్ పర్సన్ అంట. మరి అతనైతే స్వీట్ పర్సన్ అని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు వాళ్ళకి ఇది ఇవ్వకూడదు అది ఇవ్వకూడదు అని అన్న మైండ్లోనే ఉన్నాడు తనైతే స్వీట్ పర్సన్ అయితే కాదు. నాకు అది తెలిసి అతను ఫ్లిప్పింగ్ స్టారే, అవకాశం అది నాకు తెలిసి. మాస్ మ్యాన్ కూడా జెన్యున్ అంట. ఇతనైతే ఫస్ట్ నుంచి కొంచెం టెనెంట్స్కి ఏదో చేద్దాం అన్న కొంచెం కన్సర్న్ చూపించాడు, కానీ కొంచెం ఇతని యాటిట్యూడు, ఇతను అన్ని గేమ్ కింద చూసుకుంటున్నాడు. అన్ని గేమ్ కూడా చూడకూడదండి. గేమ్లో ఉండొచ్చు 90% ఉండొచ్చు, 10% కొంచెం హ్యూమనిటీ ఉండాలి, నలుగురితో కలిసిపోవాలి. ఎందుకంటే ఇది 2 days షో కాదు కదండి. దగ్గర 100 రోజులు అంటే ఒకరి అవసరం ఒకరికి వస్తుంది, ఒకరి సపోర్ట్ ఒకరికి వస్తుంది. ఏదో నాకే అన్నీ తెలుసు, నేను ఇలాగ ఉంటాను ఇలాగ వెళ్తాను అంటే కుదరదండి. ఇది బయట కాదు, హౌస్లోనే. బిగ్ బాస్ హౌస్లో ఒకరికి హెల్ప్ ఒకరు చేసుకుంటూ చేసే టాస్క్లు కూడా ఉంటాయి, గేమ్స్ కూడా ఉంటాయి. మరి ఒకరి నుంచి ఒకరు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఒకరి సపోర్ట్ ఒకరు తీసుకోవాలి, అలాగే ఇండివిజువల్గా ఆడుతూ ఉండాలి. అప్పుడే మీరు జనంలో రిజిస్టర్ అవుతారు. మీకు సపోర్ట్ అయితే యాక్టింగ్ చేస్తున్నారో ఇన్ఫెంట్ అని, అందులో అయితే ఒక 3 పేరు చెప్పిందండి. రీతు గారు అండి, డబుల్ ప్లేస్ ఉందంట, డబుల్ గేమ్ ఆడుతున్నారంట అని. మరి అది మనకైతే కనిపించలేదు, కానీ అంటే ఆవిడ ఎవరు జోన్లో ఉన్నారో వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. మరి తనకి డబుల్ ఫేస్ కింద కనిపించిందంట. తర్వాత తన కోసం చెప్పారు. బిలీవ్ తను నమ్మారు, ట్రస్ట్ చేశారంట, బిలీవ్ చేశారంట. అంటే అప్పుడు సంజన గారి మ్యాటర్ అయింది కదా, ఎగ్ మ్యాటర్, అది ఇంకా తన మైండ్లో పెట్టుకుని ఉంది. వాళ్ళు ఫన్ కోసం చేశారు, వీళ్ళు దాన్ని సీరియస్ తీసుకున్నారు. అందులో దీనికి సంజన గారు అలా చేయడం వల్ల దీనికి ఏమన్నా కోల్పోయారంటే కోల్పోలేదు కదా. అదేమో హౌస్మెంట్స్ పెట్టుకున్నా పర్లేదు, టెనెంట్ అయ్యి ఉండి ఇప్పుడు ఎందుకు అంతా ఫీల్ అయిపోయిందో తెలియదు. ఇది కూడా బిలీవ్ని నమ్ముకున్న నమ్మకాన్ని ఒమ్ము చేశారంట. నేను బ్రదర్ కింద ఫీల్ అయ్యాను. నువ్వు కూడా ఆ రోజు సంజన గారు అగ్గి తీశారని తెలుసుకుని కూడా మీరు చెప్పలేదు. ఇప్పుడు అతను ఏమన్నా బిగ్ సీక్రెట్ ఏమన్నా రివీల్ చేయలేదా, లేకపోతే దానివల్ల నీకేమన్నా తను రాంగ్ డిసిజన్ తీసుకుంది అనుకుంటాను. కొంచెం ఇంకా షష్ఠీ వర్మ గారికి కొంచెం యాక్టివ్గా ఉండి ఇంకొంచెం ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండి తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకుని చేసుంటే ఈరోజు ఎలిమినేట్ అవ్వకపోదును. తను సంజన కోసం చెప్పారండి. ఈవిడ సంజన స్ట్రాంగ్ లేడీ అండి, స్ట్రాంగ్ లేడీ. సంజన కోసం కాంప్లిమెంటరీ ఇచ్చారు, తను స్ట్రాంగ్ లేడీ అంట, గేమ్ బాగా ఆడుతుందని చెప్పారు. తర్వాత బిగ్ బాస్ మేము వెళ్తూ ఒక బిగ్ బాంబ్ వేసి వెళ్ళమ్మా, అన్ని డ్యూటీస్ ఎవరికి ఇస్తామంటే సునీల్ గారికి ఇచ్చారు, సుమన్ శెట్టి గారికి ఇచ్చారు. తర్వాత ఎవరైతే కొత్తగా ఓనర్గా గేమ్ ఆడి గెలుచుకున్నారో భరణి గారికి స్పెషల్ పవర్ ఇచ్చారు. తనకి స్పెషల్ పవర్ ఏంటంటే తను ఓనర్ అయ్యారు కదా, ఓనర్కి ఇద్దరు అసిస్టెంట్ని పెట్టుకోవచ్చంట. అది కూడా టెనెంట్స్ నుంచే. ఇదండి ఈరోజు ఎపిసోడ్. నామినేషన్స్ అయితే ఆల్రెడీ రన్ అవుతున్నాయి. మనకు తెలిసి నామినేషన్స్లో ప్రజెంట్ అయితే ఫ్లోరా గారు అయితే కన్ఫర్మ్ అయిపోయారు, దానికి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి. చూద్దామండి మరి ఏమవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.